కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే పొద్దు పొద్దుగా లేపారేంటండి? ఏ సాయంత్రం లేపాలి రూల్ ఉందేంటి ఏమన్నా? ఆయన చేస్తే వాకిట్లో ముగ్గులా ఉంది, మనం చేస్తే పబ్బులు స్టెప్లా ఉంది. ఏమండి సాంప్రదాయంగా ఉండాలి కదా, ఏమన్నా కనిపిస్తుందా? ఏముందని కనిపించడానికి సర్వీస్ ఎట్టి సీరగట్టున్నాం. అబ్బో మీకు మాత్రం ఏముందని పంచని వస్తువు పంచ కట్టినట్టుంటే నేను కవర్ చేయట్లే. కవర్లు చేయకే, కవర్లు బ్యాన్ చేశారంట. ఇప్పుడు చేస్తే నీ మీద నా మీద కేసేస్తారు. అందుకే ఎప్పుడో భూమి పుట్టినాడు వచ్చావు ఇండస్ట్రీకి, ఇప్పటికయ్యా టీమ్ లీడర్. ఏమే దోమలు కుడతాయి లోపల కదా? పొద్దుగాల దోమలు కుట్టడం ఏంటండి? పొద్దున కొట్టకూడదండి, ఎప్పుడైతే అప్పుడు కుడతాయి దోమలు. అయితే లోపలికి వెళ్దానండి. సరే మన పిల్లలు లేరు, వాళ్ళే వస్తారులే మనం వెళ్తే. ఆకాశం తిరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరు. ఏదో కలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం. రేయ్ 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 చెప్పరా బాబు వినపడుతుంది. నాది పోయిందిరా. పోతే పోనీరా, నాదుందిగా వాడుకో. నా సెల్ పోయిందిరా. అవును, ఈ విషయం ఇంతకు నాన్నకు చెప్పావా? ఎవరికి చెప్పలేదురా, ముందు నీకే చెప్తున్నాను. ఓరు బాబు నీకు విషయం తెలుసా? నేను ఇప్పుడు ఒక సెల్ కొట్టేశా, దాంతోనే మాట్లాడుతున్నా. నాదున్న సెల్ పోయిందిరా, పక్కోటి తీసుకుని మాట్లాడుతున్నాను. ఓరు బాబు ఎప్పుడు పక్కోడి మీద డిపెండ్ కాకరా బాబు. ఎప్పుడొకప్పుడు నీ సెల్ ఎవడ కూడా కొట్టేస్తాడు. కరెక్టేరా, ఎప్పుడు ఇలాంటి పాత సెల్ నాకు కొడితే ఐఫోన్ కొట్టాలరా. అయ్యకు ఫోన్ లేదు కదరా. రే సరే ఎక్కడ ఉన్నావురా? నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నా, రానా? వచ్చే నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే రైల్వే స్టేషన్ రా. సరేరా. ఏంట్రా తగదులుతున్నావు? చీమలు పట్టినారు ఏమో హెల్ప్ చేస్తావా? డబ్బులున్నాయా? లేవురా. పర్లేదు చెప్పరా. లేవురా. మొహమాట పడకరా. మొహమాట మీద డబ్బులు లేవు. ఏయ్ లేవురా. తీసుకుంటున్నాను రా. కకృతి నువ్వు ఇంకా మారలేదురా. ఇంటికి పోదాం పదా. రే ఇంత దూరం వచ్చి నాకు ఇంటికి రాక ఇంగ్లాండ్ పోతానా. ఇంటికి పోతా అమ్మ కొట్టుకుని రమ్మందరా. చికెన్ కొట్టా, మటన్ కొట్టా? అది కాదురా, ఏదన్నా చిన్నది కొట్టుకుని రమ్మ. ఇక్కడ ఏముందంట కొట్టుకోపోవడానికి? ఏదో ఒకటి చూడు. దాన్ని కొట్టుకుపోతుందా? అదే కరెక్ట్, పద. అమ్మా ఏమే సీత, పిల్లలిద్దరు వస్తే బయట ఉన్నాను. ఆల్రెడీ లోపలికి వచ్చేసామమ్మా. వచ్చేసారా? ఎరా ఇద్దరు వచ్చేటప్పుడు ఏదైనా బ్యాంక్ రాబడి ఇస్తామని చెప్పా కదరా. తొక్కలేవే, ఇంతకన్నా సెల్ పోయింది. రండి భోజనం పెడతారండి. ఎవరున్నారా బా ఇంట్లో? అమ్మా నేను చూస్తాను ఉండు. ఏం కావాలి? బెంచ్ కారు కావాలి, లక్ష రూపాయలు అప్పు కావాలి, ఇస్తావా? మా ఇంట్లో గంజే లేదంటే నీకు బెంజ్ ఎక్కడ చేస్తావా? ఎందుకు అడిగినవరా బాయ్? నువ్వు ఎందుకు వచ్చినావురా బాయ్? దొంగ లెక్కల గురించి. మరి అదే రాసుకో. అరే ఆకాకి రాసుకుంటే పూత వస్తది కానీ పండుగ ఆయది రాసుని జర్రా. మరి రాసుకోమని చెప్పినావు. రాసుకోమన్న దొంగ లెక్కలరా, రాసుకో. చెప్పరా బాయ్? అక్కడ ఉన్నాడే మా నాన్న పిచ్చి దొంగ, అక్కడ ఉందే మా అమ్మ చీరల దొంగ, లోపల మా చెల్లుంది అది అబ్బాయిల మంతుల దొంగ, అక్కడ ఉన్నాడే మా అన్న చేతగాని దొంగ, ఫైనల్ గా నేను గజ దొంగ. రాసుకో. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇది నాకెందుకు రా? పిడల్ సౌండ్ వస్తుంది. ఎలా అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆడు వీచి ఉంటాడు, పిలిచేస్తానమ్మా. నన్ను ఎవరు దొంగలాగా చూడట్లేదు. ఏమ్మా సీత, ఏడుతున్నావు ఏంటమ్మా? ఏమైంది? చిన్నోడు గోకేడా పెద్దోడు కూడా మ్యాటర్ లేదు. లేదా? లేదు. నువ్వు నాటైపోయినా చెప్పే ఏంటి? చిన్నోడు దొంగ లెక్కలో నా లెక్క రాయలేదు. ఎరా? ఎవరు దొంగలకు చూడట్లేదు. 2 కేజీలు బంగారం తీసుకొచ్చిన
నన్ను దొంగలకు చూడలేదు మామయ్య గారు. సీత ఆ లెక్కకు వస్తే ఇంట్లో పెద్ద దొంగవు నువ్వేనే. ఎవరు నిన్ను అలా ఉంది? ఎలా చిన్నోడా నన్ను అలా ఉన్నావా? తప్పు కదా. తప్పు నాన్న. నా 2 కిచెన్ బంగారం ఇచ్చే నేను వెళ్ళిపోతా ఇంటికి. అయ్యో సీత అలా అడిగే గుండెలు నొప్పి చేస్తుందా? గుండెలు నొప్పి చేస్తుందా? నాన్న 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 ఆ. చెల్లి దొంగతనం చేసింది నాన్న. మంచిదే కదా దొంగతనం చేస్తే. నాన్న దొంగతనం చేసిందంటే వస్తువు కాదు, ఒక అబ్బాయి మనసు దొంగతనం చేసింది. ఇప్పుడు ఎక్కడుందిరా? కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటుంది నాన్న. సర్లేరా, అది అలా పెళ్లి చేసుకుంటుంది కాబట్టి మనం వెళ్దాం పెళ్లికి. ఈ ఇంట్లో పెద్ద మనిషి నేనే కాబట్టి, నీ పెద్ద దిక్కు నేనే కాబట్టి పెళ్లిలో చికెనేసారు కూడా దాంట్లో లివర్ మొక్క నాకేంట్రా? నాకేస్తే ఎంగిలైతుంది కదా నాన్న. ఏదో పంచులు వేయకండి, చిరాకు దొబ్బుతుంది, చిరాకు దొబ్బుతుంది. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నాడా? నేను వెళ్ళి పిలుచుకొస్తాను నాన్న. అరే పిలు. రేయ్ అరే పెద్దరా. రేయ్ ఎందుకు ఇలా వచ్చేసావు? నేను రాన్రా, రే నేను రమ్మంటలేనురా, ఎందుకు వచ్చావు అంటున్నా. నేను రాన్రా. సర్లే గాని మన చెల్లి పెళ్లి అవుతుంది, రారా బాబు. రే రారా, నేను చూసాను రా. రారా. ఆడి జేబులో పర్సలు నువ్వు, ఆ. నీ జేబులో సెలవులు వాడు, మొత్తం చూసాను రా. అయ్యేది మన చెల్లి పెళ్లిరా. అక్కడ చూడు ఎంత మంది ఆంటీలు బంగారం వేసుకొచ్చిర్రో. మనం కొట్టేపోతే ఎవడో ఒకటి దొంగడు వచ్చి కొట్టేసుకపోతారు. రారా బాబు కొట్టేదా. రే నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి నీ దొంగతనాలు చేసుకో. నీకు ఇలా దొంగతనాలు చేయడం నాకు రాదు. పోరా పకోడీ నా కొడక. ఎందుకు రావురా? రాన్రా. ఏం పే పెట్టారా జనాలన? 5 నిమిషాలు బెంబెలెత్తిపోయారు వీళ్ళందరూ. ఒరే వాళ్ళు ఒక కెమెరా మ్యాన్ ఉన్నాడు, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఒక లైట్ మ్యాన్ ఉన్నాడు రా, ఒక సెట్ బాయ్ ఉన్నాడు రా. వీళ్ళందరి బాధ ఒకటేరా, దేవుడా ఇలా కామెడీ చేయకపోతారా, మనం నవ్వకపోతామా అని. అసలు ఏమి ఇచ్చాను రా మీగా? 2 స్కిట్ల డబ్బులు కూడా ఇంతవరకు ఇయ్యలే. దొంగలంటేనే మంచోళ్ళరా. అరే మనం దొంగలరా. అసలు మీకు ఏమి ఇచ్చాను నేనా? ఏమిచ్చావు నాన్న? ఏమి ఇయ్యలేనే చెప్తున్నా. పాత బ్లేడ్లు 2 ముక్కలు ఇచ్చాను. ఇది చూడండి, గడ్డలు లేనని బ్లేడ్ ఇస్తే ఏం చేసుకుంటాడు. జనాల పాకెట్లు కొట్టాను రా, నీకో బ్లేడు ఆడుకో బ్లేడ్ ఇచ్చాం. ఇప్పుడు చెల్లి పెళ్లిలోకి వెళ్ళి దొంగతనం చేయకపోతే ఉన్నాయి కూడా పోతాయి నాన్న. లేదురా, దొంగలంటే మంచోళ్ళరా. మనం చెల్లి పెళ్లికి వెళ్ళి దొంగతనం చేద్దాం. ఏమంటారా పెద్దోడా? నేను ఎలాగుంటాను, నేను నాలాగా ఉంటాను. నువ్వు వినొద్దురా రే. నీకు ఒకటి చెప్పనా? ఈ స్కిట్ కే నువ్వు వీడికి అన్నయ్య, ఈ స్కిట్ కే నీకు తమ్ముడు, ఈ స్కిట్ కే నీకు మీ నాన్న. ఈ స్కిట్ డబ్బులు కూడా ఇయ్యలే. మంచి దొంగలం మనం. ఈ స్కిట్ కే మనం. ఓకేనా? ఓకే. ఇద్దరు కలిసిపోదామని అనుకుంటున్నారు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? అదంతే, నాకు అలా అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఎందుకు కెమెరాకి తెలియకుండా గోగుతున్నావు? పద. నేను అందుకే చెప్పా స్కిట్ స్టార్ట్ చేయ ముందు ఆయనకి అంజలిని పెట్టినట్టు నాకు సమంతాన్ని పెట్టవని. ఆ లో బడ్జెట్ అని పెట్టలే. ఇప్పుడు ఆ సమంత ఎక్కడుందో నేను వెళ్ళి తీసుకోవాలి. సమంత మా స్కిట్ మీకు నచ్చట్లయితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ టు